కౌంటర్ దాఖలకు ధర్మాసనం ఆదేశం, హైకోర్టులో జీపీలు ఏజీపీల నియామకం సంబంధించినటువంటి వార్తను కూడా హైలైట్ చేసింది. ఇకపోతే ఆంధ్రజ్యోతి ఆకాశమే హద్దుగా అమరావతి అన్నటువంటి వార్తను హైలైట్ చేసి మరోవైపున అరబిందో ఆటలు అన్నటువంటి ఆటలు కట్టిస్తామన్న టీడీపీ హెచ్చరికలు, దాని అక్రమాలపై మరి ఇప్పుడు ఏం చేస్తారు, కాకినాడ సెజ్ కోసం జగన్ అరాచక పర్వం, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అడ్డగోలు వ్యూహం, ఫార్మా కంపెనీ అరబిందోకు 10,000 ఎకరాల సెజ్, వాటాలు అమ్మేలా సెజ్లోని కార్పొరేట్లకు బెదిరింపులు, జీఎంఆర్పై ఒత్తిడి తెచ్చి 51% వాటా లాగేశారు, కేవీరావును బెదిరించి డీప్ వాటర్ పోర్టు స్వాహా, కాకినాడ పోర్టులోని వాటాలు లాగేసుకున్నారు అంటూ ఏదైతే జగన్ హయాంలో ఉన్నటువంటిది కాదు ఇది. అరబిందో అంతకుముందు ఎప్పటి నుంచినో ఉంది. ఇప్పుడు నిన్న అదానీని ఆపేయమంటున్నారు, ఇప్పుడు అరబిందోని ఆపేయమంటున్నారు. ఇది పారిశ్రామికవేత్తల మీద వేధింపులు. ఇంతకుముందు ఇదే కరెక్ట్ అయితే కనుక ఇంతకుముందు అమర్ రాజా అమేజ్ చేసింది కరెక్ట్ అవుతుంది. అంటే ప్రభుత్వాలు మారినప్పుడు పారిశ్రామికవేత్తలను వేధించమని చెప్పేసి పత్రికలు రెచ్చగొట్టాలని ప్రయత్నించడం అన్నటువంటిది ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం. లేకపోతే పీసీబీ ఫైళ్లు దహనం అంటూ కృష్ణా కరకట్టపై చీకట్లో కాల్చివేత, గమనించి మంటలార్పిన స్థానికులు, ప్రభుత్వ కారులో వచ్చి సిబ్బంది నిర్వాహకం, వారిని వెంబడించి పట్టుకున్న టీడీపీ శ్రేణులు, కారును అందులోని వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి కృష్ణా కలెక్టర్ ఎస్పీ, అక్రమాల గుట్టు బయటకు వస్తుందన్న భయంతో అధికారిక ఫైళ్లను తగలబెట్టేస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇంతకు బరితెగించడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు లోకేష్లకు సంబంధించి సిట్ నమోదు చేసిన కేసులో హెరిటేజ్ కంపెనీ పత్రాలను, ఇతర కీలక డాక్యుమెంట్లను దహనం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం రాత్రి కొందరు ప్రభుత్వ కారులో వచ్చి విజయవాడకు సమీపంలోని యనమల కుదురు కృష్ణా కరకట్ట మీద రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రణాళికా శాఖల ఫైళ్లను తగలబెట్టడం సంచలనం సృష్టించింది. ఏపీ 16 EF 2596 నెంబర్ గల ఇన్నోవా కారులో డ్రైవర్తో పాటు కొందరు ఉద్యోగులు ఫైళ్లను తీసుకొచ్చి తగలబెట్టారు. తగలబెట్టిన ఫైళ్లలోని డాక్యుమెంట్పై మాజీ సీఎస్ సమీర్ శర్మ పేరుంది. ఫైళ్లు దహనం చేస్తున్న గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలను ఆపేశారు. వచ్చిన వారు కారులో పారిపోతుండగా స్థానిక టీడీపీ నాయకులు దాన్ని వెంబడించి ఆపారు. స్థానిక పెనమలూరు ఎమ్మెల్యే బోడెప్రసాద్కు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బోడెప్రసాద్ గన్నవరం డీఎస్పీ జయసూర్య, పెనమలూరు సీఐ రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారును అందులోని వ్యక్తుల్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. స్థానికులు అప్రమత్తం కావడంతో దుండగులు మరికొన్ని ఫైళ్లను వేరే చోట పడవేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఫైళ్ల దహనం గురించి తెలియగానే కృష్ణా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ నయీం ఎస్పీ కూడా ఘటనా స్థలానికి వచ్చారు. కాల్చిన ఫైళ్లలో వివరాలేంటో అధికారులు నిగ్గు తేల్చాల్సి ఉందని ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు అక్రమాలు, సాక్ష్యాలు దొరకకుండా ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పూర్తి విచారణ జరిపి నేరానికి పాల్పడిన వారిని బడా నాయకులు బండారాన్ని వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.